ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువైపోయాయి కదా. ఈరోజు కూడా ఒక భయంకరమైన వార్త విన్నాను. అవును, నిజమే. ఏం జరిగిందసలు? అంత సీరియస్గా చెప్తున్నావు? గన్నవరం దగ్గర ఆ బీబీగూడెం వెస్ట్ బైపాస్ ఉంది కదా, అక్కడొక ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగిందట. 3 ప్రాణాలు కోల్పోయాలట తెలుసా? ముగ్గురా? చాలా బాధాకరం కదా. అసలు ఎలా జరిగింది? పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ఒక కారు ముందు వెళ్తోందట. దాన్ని వెనక నుంచి చాలా వేగంగా వచ్చిన ఒక గూడ్స్ లారీ బలంగా ఢీకొట్టిందట. అయ్యో, గూడ్స్ లారీ ఢీకొట్టిందా? అప్పుడు కారేమైంది? ఆ ఢీకొట్టడంతో కారు అదుపు తప్పి ముందుకు వెళ్లగా, అదే సమయంలో పక్కనే వెళ్తున్న మరో లారీ కూడా కారును మళ్లీ ఢీకొట్టిందట. అంటే 2 లారీల మధ్య నలిగిపోయిందనమాట. నిజంగానా? చాలా తీవ్రమైన ప్రమాదమే అయ్యుండాలి. కారులో ఉన్న వాళ్ల పరిస్థితేంటి? కారులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారట. ఇంకొక వ్యక్తికైతే చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. అతని 2 చేతులూ తెగిపోయాయట. ఊహించు. 2 చేతులు తెగిపోయాయా? చాలా దారుణం కదా. ఇప్పుడతను ఆస్పత్రిలో ఉన్నాడా? అవును, క్షతగాత్రుడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారట. మెరుగైన వైద్యం అందిస్తున్నారు అంటున్నారు. పాపం, ఆ కుటుంబాల పరిస్థితేంటి ఊహించుకోడానికే కష్టం. మరి ఆ 3 ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇంకొకరెవరు? కారులో 2 కదా. సరిగ్గా అడిగావ్. అదే సమయంలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఇంకొక ప్రమాదం కూడా జరిగిందట. ఒక ఆయిల్ ట్యాంకర్ లారీ ఒక స్కూటీని ఢీకొట్టింది. అబ్బా, ఇంకొక ప్రమాదమా? ఒకే చోట 2 ప్రమాదాల్లా? అవును, ఆ స్కూటీపై వెళ్తున్న వ్యక్తి కూడా అక్కడికక్కడే చనిపోయాడట. సో మొత్తం 3 ప్రాణాలు కోల్పోయారు. నిజమేనా? ఒకేసారి 3 కుటుంబాలు తమ వాళ్లను కోల్పోయాయన్నమాట. చాలా బాధగా ఉంది కదా. పోలీసులేం చేశారు? సమాచారం అందుకున్న వెంటనే గన్నవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారట. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించారు. అది సరే, మరి చనిపోయిన వాళ్ల మృతదేహాలేమయ్యాలి? మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా మృతుల వివరాలు, పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదాలన్నీ చూస్తుంటే చాలా భయం వేస్తుంది కదా. డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వేగం ప్రాణాల మీదకు తెస్తుందనడానికి ఇది ఇంకో ఉదాహరణ. సరిగ్గా చెప్పావు. ముఖ్యంగా హైవేల మీద మరింత అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. అవును, పోలీసులు కూడా మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి ప్రమాదాలను కొంతవరకైనా తగ్గించగలం కదా. రోడ్డు భద్రతపై అవగాహన కూడా చాలా ముఖ్యం. అందరూ జాగ్రత్తగా ఉంటేనే మంచిది. నిజం. ఆ ఆస్పత్రిలో ఉన్న వ్యక్తి తొందరగా కోలుకోవాలని కోరుకుందాం. చాలా దారుణమైన పరిస్థితి కదా. అవును పాపం, చాలా బాధాకరం. మొత్తానికి చాలా విషాదకరమైన సంఘటన ఇది. అవును, ఈరోజు మనం చర్చించినది చాలా ముఖ్యమైన విషయం. రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి అని అందరూ గుర్తుంచుకోవాలి. తీసుకురావాలా ఇట్లా కూర్చోబెట్టిన బతికేది. హాస్పిటల్లో ఇంకా ఉన్నారు. తెలిసినాక వచ్చారు. జిల్లా కైకలూరు మండలం పెంచకలమర గ్రామం అండి. మా పెద్దమ్మ గారిని హాస్పిటల్లో జాయిన్ చేసి 1 వారం అవుతుందండి. మా తమ్ముడోళ్ళు, మా 2 తమ్ముళ్ళు, మా చిన్న తమ్ముడు భార్య, మా చిన్న తమ్ముడు కొడుకు,
మా పెద్దమ్మ గారిని పలకరించి రావడానికి విజయవాడ వచ్చారండి. పలకరింపు అయిపోయి హాస్పిటల్ బిల్ అయిపోయిన తర్వాత 2 రోజులు డిశ్చార్జ్ చేస్తామంటే మా ఊళ్ళు మా తిరుగు ప్రయాణం వస్తున్నారండి. తిరుగు ప్రయాణం మా ఊరు వెళ్ళిపోతుంటే ఇక్కడ వెస్ట్ బై బీబీగూడెం వెస్ట్ బై బస్ దగ్గర గన్నవరం దగ్గర యాక్సిడెంట్ అయింది. ఎలా జరిగిందండి యాక్సిడెంట్ ఇది? ఒక లారీ టైర్ పంచర్ అవడం వల్ల మా వాళ్ళ కారు మీదకి వచ్చేసిందంటండి. మా వాళ్ళ కారు ఏమో తర్వాత ఎదురుగా వెళ్తున్న ట్యాంకర్కి మధ్యలో అవడం వల్ల ఇరుక్కుపోయి మా మరదలు మా తమ్ముడు కొడుకు చనిపోయారండి. మా ఇద్దరు తమ్ముళ్ళకి ఒక తమ్ముడికి చెయ్యి ఇరిగిపోయింది, ఒక తమ్ముడు బాగానే ఉన్నాడండి, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. మొత్తం ఎంతమంది అండి? ఆ కారులో 4 ఉన్నారు. ఇద్దరు సేఫ్ అయ్యారు. ఎంతమంది చనిపోయింది మొత్తం? ఇద్దరండి, మా మరదలు పిల్లవాడు.